అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ ఛార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. ఈ మధ్య కాలంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. సుమారుగా చూసుకుంటే గత సంవత్సర కాలం నుంచి కూడా రకరకాలుగా మోసాలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే యూపీఐ పేమెంట్లు ట్రాన్సాక్షన్ కావచ్చు, అలాగే మొబైల్కి వచ్చినటువంటి మెసేజ్లు కావచ్చు. వన్స్ ఒకసారి ఓటీపీని ఎంటర్ చేసామంటే అకౌంట్లో ఉన్నటువంటి అమౌంట్ అంతా కూడా గొల్లవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఒకసారిగా పోయినటువంటి అమౌంట్ని వెంటనే తీసుకోవాలంటే ఏం చేయాలి, ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఏదైనా సరే ఒక మోసానికి మనం గురయ్యామని మనకు తెలిసిన వెంటనే ఏ విధంగా చర్యలు తీసుకోవాలి అనే విషయంపై మనతో పాటు మరిన్ని వివరాలు మాట్లాడడానికి విజయనగరం ఎస్పీ వకీల్ జిందాల్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి సార్, ప్రధానంగా చూసుకుంటే ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఈ జంపర్డ్ డిపాజిట్ స్కామ్ అని, అలాగే ఇంతకుముందు చూసుకునే సైబర్ నేరగాలు అయితే మాత్రం రెచ్చిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అసలు ఇదంతా ఏం జరుగుతుంది ఏంటి, ఈ సైబర్ నేరగాల పట్ల ప్రజలకు ఏ విధంగా అప్రమత్తం చేసి వస్తుంటారు? సో ఈ మధ్య చాలామంది సైబర్ నేరాలకి మోసపోతున్నారు. చాలామంది డబ్బు పోగొట్టుకుంటున్నారు. ఎవరికైనా ఏమైనా ఇట్లాంటి కాల్స్ వస్తే, ఎవరైనా డబ్బు పోగొట్టుకుంటే ఇమీడియట్గా ఫస్ట్ 1930కి కాల్ చేయాలి. అది మనం ఎంత త్వరగా కాల్ చేస్తే అంత డబ్బు ఏదైతే పోయిందో అంత డబ్బు మనకి వేరే వేరే అకౌంట్స్లో ఫ్రీజ్ అయ్యే అవకాశం ఉంది. సో ఫ్రీజ్ అయితే ఒక్కసారి ఆ అకౌంట్లో ఆ డబ్బు ఫ్రీజ్ అయితే మళ్ళీ ఆ డబ్బు మనకి తిరిగి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో అది కోర్టు ద్వారా అంత ప్రాసెస్ చేయడం జరుగుతుంది. సో ఇమీడియట్గా ఏమైనా డబ్బు పోగొట్టుకుంటే ఇమీడియట్గా 1930కి కాల్ చేయాలి. దాంట్లో మీ వివరాలు ఇవ్వాలి, ఎలా డబ్బు మీరు పోగొట్టుకున్నారు. లేకపోతే నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్ అని ఒక వెబ్సైట్ ఉంది. ఆ నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్ వెబ్సైట్లో మనం మన డీటెయిల్స్ అన్నీ, ఎలా డబ్బు పోయింది, ఎక్కడ పోయింది, ఏ అకౌంట్ నుంచి పోయింది అంతా మనం దాంట్లో ఫీడ్ చేస్తే ఇమీడియట్గా వాళ్ళు ఏ అకౌంట్లోకి పోయిందో ఆ అకౌంట్ ఫ్రీజ్ చేస్తారు. అది చాలా చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వాలి. సో బట్ ఇవన్నీ సైబర్ నేరాల నుంచి మనం సేఫ్గా ఉండాలంటే మనకి అవేర్నెస్ ఉండాలి, మనకి అవగాహన ఉండాలి. సో ఈ మధ్య ఎటువంటి సైబర్ నేరాలు జరుగుతున్నాయి, సో దాని మీద మేము అప్పటికప్పుడు ప్రెస్ నోట్లు ఇవ్వడము, లేకపోతే ఈ వీడియోస్ క్రియేట్ చేసి వీడియోస్ వైరల్ చేయడము, అవేర్నెస్ వీడియోస్ అందరికీ చూపించడం జరుగుతుంది. అదేవిధంగా అవేర్నెస్ పోస్టర్స్ కూడా తయారు చేస్తున్నాము. సో ఈ మధ్య ఈ డిజిటల్ అరెస్ట్ అని ఒకటి చాలా ప్రెవలెంట్ అయింది. చాలామందికి ఫోన్ చేసి మీ పేరు మీద ఏదో కొరియర్ దొరికింది, ఆ కొరియర్లో డ్రగ్స్ ఉన్నాయి, లేకపోతే ఏదో ఇల్లీగల్ గుడ్స్ ఉన్నాయి, మీకు డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాము, మీరు బయట ఎవరికి చెప్పొద్దు, మీరు ఇదే రూమ్లో ఉండాలి, మీరు మీ అకౌంట్లో ఏదైతే డబ్బు ఉంది అన్నీ మా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయండి, మేము వెరిఫై చేసి మళ్ళీ మీ అకౌంట్లో వేస్తామని చాలామందిని మోసం చేస్తున్నారు. సో కొంతమంది అవగాహన వల్ల సేవ్ అవుతున్నారు, అంటే వాళ్ళకి ఇట్లాంటి కాల్స్ వస్తున్నాయి కానీ వాళ్ళు నమ్మట్లేదు కాబట్టి వాళ్ళు సేవ్ అవుతున్నారు. సో ఇది ఒకటి. తర్వాత చాలామందికి ఫోన్లు చేసి, చాలామంది పిల్లలు బయట చదువుతుంటారు, సో మీ పిల్ల ఎక్కడో మేము పట్టుకున్నాము, ఎక్కడో డ్రగ్స్తో దొరికాడు, ఎక్కడో ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తూ దొరికాడు, మీరు మీ పిల్లని కాపాడాలంటే ఇమీడియట్గా ఇంత డబ్బు ఈ అకౌంట్లోకి పంపించండి. సో అట్లాంటివి కూడా చాలా జరుగుతున్నాయి. సో తర్వాత డబ్బు పంపించినాక వాళ్ళు వెరిఫై చేస్తే ఏం జరిగి ఉండదు. సో చాలామంది ఇటువంటి దానికి కూడా మోసపోతున్నారు. అదేవిధంగా ఈ ఫిక్స్డ్ డిపాజిట్, ఈ జంప్డ్ డిపాజిట్ స్కామ్ కూడా ఒకటి నడుస్తూ ఉంది. సో దాంట్లో మనం కొన్ని స్కీమ్స్ తీసుకుంటాము, కొన్ని మనం డిపాజిట్స్ చేస్తుంటాము పీరియాడికల్గా. అది మీ డిపాజిట్ స్కిప్ అయింది, జంప్ అయింది, మళ్ళీ ఆ డబ్బు మీరు మళ్ళీ ఈ అకౌంట్లోకి పంపించండి అని చెప్పి చాలామంది ఇట్లాంటి ఫ్రాడ్స్ కూడా చేస్తున్నారు. సో ఇవన్నీ దాని మీద మనం అవేర్నెస్ మనకి ఉంటే, అవగాహన ఉంటే మనం ఇటువంటి మోసాలకి మనం విక్టిమ్ అవ్వకుండా ఉంటాం. అంటే మొన్నటి వరకు డిజిటల్ అరెస్ట్ అనేది ఎక్కువగా జరిగేది. ఈ మధ్య కాలంలో జంప్డ్ డిపాజిట్ స్కామ్ అనేది ఎక్కువగా జరుగుతుంది. ఈ జంప్డ్ డిపాజిట్ స్కామ్ పైన ఎటువంటి అవగాహన కల్పిస్తున్నారు ప్రజల్లో? సో ఈ జంప్డ్ డిపాజిట్ స్కామ్ మీద మనం కొన్ని వీడియోస్ క్రియేట్ చేసి పబ్లిక్ స్ఫియర్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా ప్రెస్ ద్వారా, కొన్ని న్యూస్ పేపర్స్ ద్వారా మనం అవగాహన కల్పిస్తున్నాము. సో అందరికీ దాని మీద అవగాహన ఉంటే ఇటువంటి మోసాలకి వాళ్ళు మోసపోకుండా ఉంటారు. జంప్డ్ డిపాజిట్ అనేది ఏ విధంగా జరుగుతుంది స్కామ్ అనేది? అసలు ఉన్నటువంటి ఎవరైతే సైబర్ నేరగాళ్ళు ఉన్నారో ఆ నేరగాళ్ళని, ప్రజెంట్ ఉన్నటువంటి ఈ విట్నెస్ని ఏ విధంగా తీసుకుంటున్నారు ఏంటిది? సో మనకి ఫోన్ కాల్ వస్తుంది. ఆ ఫోన్ కాల్లో మీరు
మీరు డిపాజిట్ చేస్తున్నారు, ఆ డిపాజిట్ మీకు మిస్ అయింది. ఆ మిస్ అయితే మీ స్కీమ్ అంతా పోతుంది. ఇంతకుముందు డిపాజిట్ చేసిన సొమ్ము కూడా అంతా పోతుంది. మీరు దాన్ని సేవ్ చేసుకోవాలంటే ఇంత డబ్బు ఈ అకౌంట్లోకి పంపించండి, మేము మళ్ళీ మీరు జంప్ అయిన మీరు మిస్ అయినా సరే మీకు మళ్ళీ అంతా మీరు ఇంతకుముందు డిపాజిట్ చేసింది మీకు అంతా చెల్లిస్తామని చెప్పి వాళ్ళు మోసం చేస్తున్నారు. సో అటువంటిది ఎవరికి కూడా నమ్మకూడదు. సో ఫస్ట్ మనం ఎటువంటి ఫోన్ వస్తే ఇమీడియట్గా మనం మన అకౌంట్లో వెరిఫై చేసుకోవాలి. మన అకౌంట్ నుంచి పేమెంట్ రెగ్యులర్గా పోతుందా లేదా, లాస్ట్ మంత్ పోయిందా లేదా, ఏమైనా మిస్ అయ్యామా. మిస్ అయితే అది వేరే విషయం, బట్ మోస్ట్ ప్రాబబ్లీ ఏమీ మిస్ కాలేదు. జస్ట్ వాళ్ళు మోసం చేయడానికి ఇటువంటి ఫోన్లు చేసి డబ్బు తీసుకుంటున్నారు. అంటే ఆ జంపుడ్ అకౌంట్కి ఏదైతే ఉందో మనం ఫోన్ చేసి చెప్పే టైంకి వాళ్ళకి ఇచ్చిన టైంకి మధ్య పీరియడ్ ఉంటుంది. ఆ పీరియడ్లో మనం ఏం చేయాలి, వచ్చినటువంటి ఎవరైతే బాధ్యతలు ఉంటారో ఆ బాధ్యతలు ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఏ విధంగా చేయాలి వాళ్ళు? ఇటువంటి ఫోన్ కాల్ వస్తే ఫస్ట్ ఎవరిని నమ్మకూడదు. సో నమ్మకుండా అది మనం అక్కడే క్లోజ్ చేసేస్తే బెస్ట్. ఏమైనా వాళ్ళకి నమ్మి ఏమైనా మనం డబ్బు పోగొట్టుకుంటే ఇమీడియట్గా 1930కి కాల్ చేయాలి. లేకపోతే నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్కి మన డీటెయిల్స్ ఎలా ఏ అకౌంట్ నుంచి డబ్బు పోయింది, ఏ ఫోన్ నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది అంత డీటెయిల్ ఇవ్వాలి. లేకపోతే నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేయాలి. ఇటువంటి కేసులు మన పరిధిలో ఏదైనా ఒకటైనా నమోదయ్యిందా? నమోదైతే ఏ విధంగా సాల్వ్ చేశారు? ఇటువంటి కేసు మన జిల్లాలో ఇంతవరకు నమోదు కాలేదు, కానీ ఇది ఒక కమింగ్ అప్ మెథడ్ ఆఫ్ డిసెప్షన్. సో అందుకని దాని మీద ముందుగానే అవగాహన కల్పిస్తున్నాం. డిజిటల్ అరెస్ట్ అనేవి ఎక్కువగా మనగా మీ పరిధిలో ఎక్కువగా నమోదైన పరిస్థితి కనిపించిందా? వాటిని ఏ విధంగా ఛేదించారు? సో డిజిటల్ అరెస్ట్ సంబంధించి మన జిల్లాలో కూడా కేసులు నమోదు అయ్యాయి. సో ఆ కేసెస్ ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ విజయనగరం 1 టౌన్ పరిధిలో ఒక 70 years old లేడీను మోసం చేసి 40 lakhs వాళ్ళు తీసుకున్నారు. సో డిజిటల్ అరెస్ట్ చెప్పి మీ పేరు మీద పార్సల్ ఉంది, పార్సల్లో డ్రగ్స్ ఉన్నాయి, 40 lakhs తీసుకున్నారు. తర్వాత ఈవెన్ శ్రీనగర్ వెళ్ళి ఏ అకౌంట్లోకి పోయిందో ఆ అకౌంట్ వాడిని పట్టుకొని వచ్చాము. తర్వాత వాడి అకౌంట్ తీసుకొని ఎవరైతే పూణేలో ఒక గ్రూప్, ఒక గ్యాంగ్, పూణే బేస్డ్ గ్యాంగ్ ఇదంతా మోసం చేయడం జరిగింది. సో వాళ్ళని కూడా తీసుకొచ్చి అరెస్ట్ చేయడం జరిగింది. సో ఆమెకి ఆల్మోస్ట్ 100% డబ్బు కూడా తిరిగి చెల్లించడం జరిగింది. దాంట్లో అరౌండ్ 22 lakhs ఫ్రీజ్ అయింది. అంటే ఆమె వచ్చి కంప్లైంట్ ఇచ్చారు, 1930కి కాల్ చేయించి 22 lakhs వేరే అకౌంట్స్లో ఫ్రీజ్ అయింది. ఆ 22 lakhs కూడా కోర్టు ద్వారా వాళ్ళకి మళ్ళీ ఇప్పించడం జరిగింది. తర్వాత ఎవరైతే మనం అక్యూజ్డ్ పట్టుకున్నామో వాళ్ళ దగ్గర నుంచి అరౌండ్ 19 lakhs వరకు రికవరీ కూడా వాళ్ళు ఇచ్చారు. రికవరీ కూడా విక్టిమ్కి ఇప్పించడం జరిగింది. సో ఏదైతే 40 lakhs అమౌంట్ పోయిందో అంతా రికవర్ చేసి సక్సెస్ఫుల్గా దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఓకే సార్, థ్యాంక్ యూ. చూసాం కదా, ఒకటే చెప్తున్నారు, సైబర్ నేరగాళ్ళు అయితే మాత్రం ఒక్కొక్క విధంగా ఎత్తుగడలు వేసి అయితే మాత్రం ఎవరైతే అకౌంట్లో డబ్బులు ఉంటాయో వాళ్ళనైతే మాత్రం టార్గెట్ చేసుకుని ఈరోజు సైబర్ నేరగాళ్ళు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఇటువంటి సైబర్ నేరగాళ్ళే కాదు, ఎవరైనా సరే మీ అకౌంట్లో నుంచి డబ్బులు పోయాయి, అమౌంట్ మేము వేసాము, లేదంటే ఏదైనా ఓటీపీ వచ్చింది, ఏదైనా ఫ్రాడ్ కాల్స్ చేస్తున్నారంటే ఖచ్చితంగా ఎవరు నమ్మొద్దు, ఎవరిని కూడా డబ్బుల విషయం లేవకని కూడా నమ్మొద్దని చెప్తున్న పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. ప్రధానంగా చూసుకుంటే ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి డిపాజిట్ స్కామ్ ఏదైతే ఉంది, ఈ స్కామ్ పట్ల మాత్రం ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేటప్పుడు మీ అకౌంట్లో కొంత అమౌంట్ వేస్తున్నాము, ఆ అమౌంట్ వేసాము, పొరపాటున మీ అకౌంట్కి వచ్చింది, దాన్ని రిటర్న్ మాకు పంపించండి అని చెప్పేసరికి మన అకౌంట్ ఎప్పుడైతే అకౌంట్లో అమౌంట్ ఎంత ఉందో చెక్ చేసేసరికి అయితే మాత్రం ఆ ఓటీపీ ఎంటర్ చేసిన వెంటనే మన అకౌంట్లో ఉన్నటువంటి అమౌంట్ అంతా కూడా డ్రా అయిపోతుంది. ఇటువంటి చర్యలు అయితే ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.